హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాము. అది అదే రోజు 200 పాయింట్స్ ఇచ్చింది, టార్గెట్ అయిపోయింది. కాబట్టి మనం బీటీఎస్టీకి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈరోజు ఏదైనా ఫ్రెష్గా మనకి ఎంట్రీ వస్తే దాన్ని మనం తీసుకోవాలి. చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ అవర్ ఇండికేటర్, స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మన ఇండికేటర్ను ఉపయోగించి ఈరోజు ఏదైనా అవకాశం వచ్చిందా లేదా అనేది ఒకసారి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అనేది ఫ్లాట్ ఓపెన్ జరిగింది. ఓపెన్ అయిన దగ్గర నుండి కూడా మార్కెట్ ఇక్కడ ఇదే రేంజ్లో ఉండిపోయింది. ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది మార్కెట్. ఈవినింగ్ వరకు కూడా క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఇదే రేంజ్ బౌండ్ ఉండిపోయింది. కానీ ఇక్కడ మనకి రెండు సిగ్నల్స్ వచ్చినాయి, చెప్తాను వాటి గురించి. మార్కెట్ అనేది పైకి కిందకి ఎటు వెళ్ళలేదు, ఒకే రేంజ్లో ఉండిపోయింది. ఇది మనకి ఇక్కడ రెండు సిగ్నల్స్ వచ్చినాయి. బై సైడ్ ఒకటి వచ్చింది, సెల్ సైడ్ ఒకటి వచ్చింది. ఇక్కడ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 9:30కి. 9:30కి 56,600 కాల్ ఆప్షన్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక్కడ చూస్తే 56,600 కాల్ ఆప్షన్లో బ్యాంక్ నిఫ్టీ. కానీ ఇక్కడ మనకి బై సిగ్నల్ రాలేదు. ఈ క్యాండిల్ 9:30కి మనకి ఇక్కడ బై సిగ్నల్ రాలేదు. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మాత్రం 9:30కి బై సిగ్నల్ వచ్చింది. మనకి ఇక్కడ బై సిగ్నల్ అనేది రాలేదు. 56,600 ఇక్కడ బై సిగ్నల్ రాలేదు. కాబట్టి మనం ఇది వ్యాలిడ్ ఎంట్రీగా తీసుకోము. తర్వాత మళ్ళీ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కరెక్ట్గా 12 గంటలకి 56,500 పుట్ ఆప్షన్లో మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది. అంటే పుట్ సైడ్ మనకు బై సిగ్నల్ ఇవ్వాలి. ఇదే క్యాండిల్ ఇవ్వచ్చు, లేదా ఒక క్యాండిల్ తర్వాత ఇవ్వచ్చు, ఒక క్యాండిల్ ముందైనా రావచ్చు. పుట్ సైడ్ బై సిగ్నల్ అనేది వచ్చిందా రాలేదు చూద్దాం. రాలేదండి. బ్యాంక్ నిఫ్టీలో బై సిగ్నల్ అనేది రాలేదు. 56,500 పుట్ ఆప్షన్లో మనకి కరెక్ట్గా 12 గంటలకి ఇక్కడ బై సిగ్నల్ అనేది రాలేదు. కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ ఎంట్రీ కాదు. దీన్ని కూడా వ్యాలిడ్ ఎంట్రీగా పరిగణించాం మనం. ఒకవేళ ఏదైనా బై సిగ్నల్ వస్తే ఈ క్యాండిల్ అయినా రావచ్చు, లేదా ఈ క్యాండిల్ అయినా రావచ్చు. వస్తే దాన్ని మనం వ్యాలిడ్ ఎంట్రీగా తీసుకొని యాజ్ పర్ అవర్ ఇండికేటర్ నామ్స్ మనం ఎంట్రీ తీసుకొని 200 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తాం. లేదా బ్యాంక్ నిఫ్టీలో రివర్స్ సిగ్నల్, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది కదా, రివర్స్ అంటే బై సిగ్నల్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం. అప్పటిదాకా మనం ఎగ్జిట్ అవ్వం. కాబట్టి ఈ రెండు ఎంట్రీలు వచ్చినాయి. ఈ రెండు ఎంట్రీలు మాత్రం వ్యాలిడ్ ఎంట్రీలు కాదు. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో 9:30కి 56,600 కాల్ ఆప్షన్ వచ్చింది. ఒకసారి చూద్దాము స్ట్రైక్ సెలెక్షన్ అనేది. 56,600 కాల్ ఆప్షన్ వచ్చింది. ఇది 9:30కి ఇక్కడ మనకు చూస్తే 225 క్లోజింగ్ ప్రైజ్. 225 మన క్లోజింగ్ ప్రైజ్ 225 అంటే మనం మినిమం 450 అబవ్ ఉండాలని చెప్పాము. స్ట్రైక్ సెలక్షన్లో మనం మినిమం 450 పైన స్ట్రైక్ ప్రైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాం. ఎందుకంటే తక్కువ ప్రీమియం ఉన్న దాంట్లో డీకే అవుతుంది. ఆ డీకే వల్ల ప్రీమియం అనేది కరిగిపోతుంది. ప్రీమియం అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం అమౌంట్ ప్రీమియం ఎక్కువ ఉన్న దాంట్లో తీసుకుంటే, అమౌంట్ 450 పైన తీసుకుంటే మనకి ఒకవేళ మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి వచ్చినా, ఒకవేళ సిగ్నల్ వస్తే, మనకి ఎంట్రీ వస్తే, మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి వచ్చినా సరే కిందకి మన టార్గెట్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చూపిస్తాను. నిన్న మనం తీసుకున్న ఎంట్రీ చూపిస్తాను. మనం తీసుకుంది 56,600 పుట్ ఆప్షను. 56,600 పుట్ ఆప్షన్ అంటే ఇక్కడ 56,600 పుట్ ఆప్షన్లో నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ వచ్చింది కదా, ఆ ఎంట్రీ చూపిస్తున్నాను స్ట్రైక్ సెలక్షన్ కోసం. నేను బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎక్కడ వచ్చిందంటే 12:40కి 56,500 పుట్ ఆప్షను. నిన్న 12:40కి వచ్చింది 56,500. ఇదిగోండి. మనం వాస్తవంగా అయితే ఎక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఎక్కడైతే క్లోజ్ అయ్యిద్దో అదే స్ట్రైక్ ప్రైస్ అనేది మనం తీసుకుంటాం. కానీ ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది 450 అబవ్ ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటాం. లేదంటే కొంచెం ముందుకెళ్ళి 450 అమౌంట్ పైన ఉన్నది చూసి మనం స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. రీజన్ ఏంటనేది ఇక్కడ చూపిస్తాను వివరంగా. ఇక్కడ మనం 12:40కి మనం ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. 226 మన ఎంట్రీ అయితే, 226 మన ఎంట్రీ అయితే మన టార్గెట్ 200 పాయింట్స్. అంటే 426 మన టార్గెట్. 426 మన టార్గెట్. చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ దాకా వెళ్ళింది. 426 టార్గెట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ టార్గెట్ అనేది అవ్వకుండా మార్కెట్ అనేది రివర్స్ అయింది. అదే మనం ఇక్కడ 226 400 పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే, 400 పైన స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటే
టార్గెట్ ఎలా ఇస్తుందో ఒకసారి చూపిస్తాను. నిన్న మనం ట్రేడ్ చేసిన దీంట్లో కానీ మనకు వచ్చింది 56,500 పుట్ ఆప్షన్లో వస్తే మనం 57,000 దగ్గర తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 400 పైన ఉంది స్ట్రైక్ ప్రైస్, కాబట్టి దీన్ని మనం ఈ ప్రీమియం మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఎంటర్ అయ్యాము. 507 మన ఎంట్రీ ప్రైస్ అయితే చూడండి, ఇక్కడ టార్గెట్ అనేది ఈజీగా అయిపోయింది. 200 పాయింట్లు. 707 మన టార్గెట్ అయితే 729 దాకా వెళ్ళింది. కానీ అక్కడ మనం 250 తీసుకుంటే స్ట్రైక్ ప్రైస్ చూడండి, అది మార్కెట్ పైకి లేచినా సరే ఇది అంత మూమెంట్ ఇవ్వలేకపోయింది. కాబట్టి స్ట్రైక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ అనేది 450 ఎక్కువ తీసుకోవాలి. అదే మనం రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ రోజున ఏదైనా ఎంట్రీ వస్తే నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ అయితే ఖచ్చితంగా తీసుకొని దాంట్లోనే ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని దాంట్లోనే ట్రేడ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేయాల్సి వస్తే దాంట్లోనే హోల్డ్ చేయాలి. కాబట్టి మనం రేపటి నుంచి నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్లో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ ప్రీమియంలో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయితే మనకి ఎటువంటి అవకాశం లేదు. స్టాక్స్లో ఒకసారి చూద్దాం. స్టాక్స్లో మనకి ఈరోజు ఎంసీఎక్స్ మార్నింగ్ నుంచి అనుకున్న ఎంసీఎక్స్ బాగానే వెళ్ళిపోయిద్దని, పైకి వెళ్ళిద్దని అనుకున్నట్టుగానే ఇది మంచి పెర్ఫామ్ చేసింది బాగా. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది ఎంసీఎక్స్లో. ఇక్కడ రావడానికి అయితే ఒక 22 స్టాక్స్ అనేది వచ్చినాయి వాచ్ లిస్ట్లో. కానీ ఇక్కడ మనకి వీటిలో నిలబడింది మాత్రం ఒక 3 స్టాక్సే. మూడిట్లో కూడా రెండిట్లోనే ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంసీఎక్స్ ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ వచ్చిందంటే ఇక్కడ మనకి నిన్ననే మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఈ బై సిగ్నల్ ఇచ్చి మనం ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటామంటే బై సిగ్నల్ అనేది నిన్ననే ఉండాలి. ఇప్పటి వరకు సెల్ సిగ్నల్ అనేది రాకూడదు. ఈ రోజు వరకు నిన్న మార్నింగ్ ఇచ్చినా సరే పర్లేదు. బై సిగ్నల్ అనేది నిన్ననే వచ్చి ఉండాలి. గత రోజులే బై సిగ్నల్ వచ్చి ఉండాలి. మనకి ఈ రోజు అది రన్నింగ్లోనే ఉండాలి. సెల్ సిగ్నల్ రాకూడదు. అలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్లో మనం ట్రేడ్ చేస్తాము. అలాంటి స్టాక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ స్క్రీనర్లో ఉంటుంది. ఇవి స్క్రీనర్లో వస్తాయి. ఈ స్క్రీనర్ కూడా ఇస్తాను మీకు. కావాలంటే స్క్రీనర్ కూడా ఇస్తాను, చెప్తాను లాస్ట్లో. ఈ స్క్రీనర్లో ఇన్ని స్టాక్స్ వస్తే దాంట్లో ఫిల్టర్ చేసుకొని మనకు ఉపయోగపడి తీసుకుంటాం. వీటిలో ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చింది. ఈ పర్టికులర్ ఎంట్రీ పాయింట్ ఎందుకు వచ్చింది ఏందనేది నేను వివరంగా చెప్తాను. ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ పాయింట్ వచ్చిందంటే ఇక్కడ ఈ క్యాండిల్ స్టాక్స్లో ఈ క్యాండిల్ ఎంట్రీ పాయింట్ వచ్చిందంటే ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని తీసుకున్నది కాదు. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ 10:10కి ఈ రెడ్ క్యాండిల్ హైని క్రాస్ చేయాలి. ఇదిగోండి, ఈ క్యాండిల్ కదా క్రాస్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్ హైని క్రాస్ చేసింది ఈ క్యాండిల్లో 10:30 క్యాండిల్లో. రెడ్ క్యాండిల్ హైని క్రాస్ చేయడం కదా, ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దీన్ని లో క్రాస్ చేయాలి, మళ్ళీ వెళ్ళి హై క్రాస్ చేయాలి. లో క్రాస్ అయింది, మన రూల్ ప్రకారం వెళ్ళి హై కూడా క్రాస్ అయింది. ఇక్కడ మన ఎంట్రీ తీసుకుంటే అదే క్యాండిల్ లోలో మన స్టాప్ లాస్ చూడండి. ఇక్కడ 1:5 అయితే ఇచ్చింది. ఇక్కడ 1:5 ఇచ్చింది. ఇన్ కేసు ఇది రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇక్కడికి వచ్చినా సరే మనకి ఇక్కడ బై సిగ్నల్ ఉంది కదా, మళ్ళీ అది సెల్ సిగ్నల్ ఇవ్వకుండా మార్కెట్ ఇక్కడ దాకా పడి మళ్ళీ ఇదే రేంజ్కి వచ్చినా సరే ఈ క్యాండిల్ని పైన క్రాస్ చేసినా సరే మనం ఎంట్రీ మళ్ళీ తీసుకోవచ్చు. 2 సార్లు 3 సార్లు అని తీసుకోవచ్చు. మనం ఎంట్రీ 1:5 పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అనేది టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ 1:5 హిట్ అయింది. ఈరోజు స్టాప్ లాస్లో ఏమి హిట్ అవ్వలేదు స్టాక్స్లో. తర్వాత వార్నియర్ మనకి ఇది రాలేదు, ఇది అయిపోయింది. దీని పని 12:30కే మనం అయిపోయింది, దీన్ని తీసేయాలి. తర్వాత దీపక్ ఫెర్టిలైజర్స్ దీపక్ ఫెర్టిలైజర్స్లో మనకి ఇక్కడ మనకి 12:40కి వచ్చింది, 35:40కి వచ్చింది ఎంట్రీ. 12:40కి ఎంట్రీ వచ్చింది. దీన్ని మనం దేని బేస్ చేసుకున్నాం, ఇక్కడ 11:30 క్యాండిల్ని ఈ పర్టికులర్ క్యాండిల్, ఇన్ని రెడ్ క్యాండిల్స్ ఉన్నా సరే ఈ క్యాండిల్ ఎందుకు తీసుకోవాలి ఇది నేను చెప్తాను. పర్టికులర్ రెడ్ క్యాండిల్ని మనకి ఇదిగోండి, దీంట్లో బై అనేది నిన్నే వచ్చింది, 15:15కి వచ్చింది. నిన్నటి నుంచి కూడా ఇది పైనే ఉంది. ఇక్కడ మనం ఈ రెడ్ క్యాండిల్ కిందకి క్రాస్ చేసింది. దీనిలో చూడండి 15:92.60, దీనిలో 15:92.20 అంటే కింద క్రాస్ చేసినట్టే మళ్ళీ పై క్రాస్ చేసింది. దీన్ని హై కూడా క్రాస్ చేసింది. కాబట్టి దీన్ని హై క్రాస్ చేసిన వెంటనే మనం ట్రేడ్ తీసుకుంటాం. 1:5 టార్గెట్ 1:5 అయితే ఇచ్చింది. దీంట్లో మనం
టూ టైప్ ఆఫ్ ఎంట్రీస్గా తీసుకోవచ్చు ఈ ఇండికేటర్ను ఉపయోగించి. ఇక్కడ చూస్తే మనకు 9:15 క్యాండిల్, ఇది 9:15 క్యాండిల్ కదా. ఇక్కడ మనకి గత రోజు నిన్నటి రోజు ఏదైతే ఉందో ఆ రోజున బై సిగ్నల్ వచ్చి మళ్ళీ సెల్ సిగ్నల్ పడకుండా బై సిగ్నల్లోనే నిలబడి మార్కెట్ బై సిగ్నల్ నిలబడాలి. 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో 9:15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. రూల్ నెంబర్ 1, ఇక్కడ స్టాక్స్లో మనకి బై సిగ్నల్ అనేది నిన్ననే వచ్చి ఉండాలి. అది ఎప్పుడైనా కావచ్చు, 9:15 రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ ఈ సెల్ సిగ్నల్ అనేది రాకూడదు, సెల్ సిగ్నల్ రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓపెనింగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఓపెనింగ్ క్యాండిల్ 9:15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. సెల్ సిగ్నల్ అనేది రాకూడదు, రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. దీన్ని లో క్రాస్ చేయాలి, మళ్ళీ హైని క్రాస్ చేయాలి. అప్పుడు హైని క్రాస్ చేసిన క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే ఉందో అక్కడ ఎంట్రీ, ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 1:5 పెట్టుకుంటాం. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, 1:5 పెట్టుకుంటాం. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎంట్రీ, అటెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదా. స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి ఈ సిగ్నల్ అయితే పడలేదు, సెల్ సిగ్నల్ అయితే పడలేదు. సెల్ సిగ్నల్ పడనంత వరకు అది చచ్చిపోదు, బతికే ఉంటుంది. సాయంత్రం 3:15 వరకు అది బతికే ఉంటుంది. సెల్ సిగ్నల్ అనేది పడనంత వరకు మనం దీంట్లో ట్రేడ్ చేస్తూనే ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్లో మళ్ళీ దీని హైని క్రాస్ చేసిన తర్వాత అదే క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే హై క్రాస్ చేస్తో ఆ క్యాండిలే లోనే మన స్టాప్ లాసు, 1:5 టార్గెట్ అయింది. అది దీంట్లో మనం ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ క్యాండిల్ మనం గుర్తించలేకపోతే దానికి ఒక ఫార్ములా ఉంది, నేను చెప్తాను. ఈ పర్టికులర్ క్యాండిల్ గుర్తించలేకపోతే ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడాలి, నిన్ననే మనకు బై వచ్చి ఉండాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడాలి, రెడ్ క్యాండిల్ లోని క్రాస్ చేయాలి, తర్వాత రెడ్ క్యాండిల్ హైని కూడా క్రాస్ చేయాలి. హైని క్రాస్ చేసిన వెంటనే మన ఎంట్రీ, ఏ క్యాండిల్ అయితే హై క్రాస్ చేస్తో ఆ క్యాండిల్ లోలోనే మన స్టాప్ లాసు, 1:5 టార్గెట్. కాబట్టి మనకి ఈరోజు అయితే దీపక్ ఫెర్టిలైజర్స్, ఎంసీఎక్స్ అనేది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, ఈ రెండు మనకి టార్గెట్ ఇచ్చినాయి. తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి అవకాశం రాలేదు, రావడానికి 2 సిగ్నల్స్ వచ్చినాయి కానీ ఎటువంటి అవకాశం రాలేదు. కాబట్టి మనం ఏ ట్రేడ్ అనేది ఈరోజు ఖాళీగానే ట్రేడ్ తీసుకోలేదు. స్టాక్స్లో అయితే 2 ట్రేడ్స్ అనేది టార్గెట్ హిట్ అయినాయి. మీలో ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే నేను యాక్సిస్ ఇస్తాను, ఇండికేటర్ యాక్సిస్ అనేది ట్రేడింగ్ వ్యూలో ఇస్తాను. ఇన్వైట్ ద్వారా మీకు ఈ కింద కనపడుతున్న కింద కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఇన్వైట్ రూపంలో మీకు యాక్సిస్ ఇస్తాను, ఇండికేటర్ యాక్సిస్ ఇస్తాను. ఈ స్టాక్స్ కూడా సంబంధించిన స్క్రీనర్ కూడా, ఆ స్క్రిప్ట్ చెప్తాను మీకు, ఆ స్క్రీనర్ కూడా ఇస్తాను. మీరు బై చేయడం వచ్చు, నాకు బై చేయడం వచ్చు, లేదా నాకు సెల్ చేయడం వచ్చు అనేవాళ్ళు ఎవరైనా సరే నేను ఓన్గా ట్రేడ్ చేసుకోవాలంటే ఇండికేటర్ యాక్సిస్ అయితే మీకు ఇన్వైట్ రూపంలో ఇస్తాను. ఎవరైనా మీలో ఇండికేటర్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదన్నా ఒక స్ట్రాటజీ, నేను ఇప్పుడు స్ట్రాటజీ చెప్పిన తర్వాత లేదు ఈ ఇండికేటర్, మీరు ఏదైనా ఇండికేటర్ చూసుకొని బ్యాక్ టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో చేసి మనం గాలిలో లెక్కలేయడం కాదు. బ్యాక్ టెస్ట్ చేసే విధానం ఏంటంటే పర్టికులర్ ఒక నోట్స్ తీసుకోవాలి. నోట్స్ లేదా ఈరోజు మనం ఎంట్రీలు తీసుకుంటే తీసుకున్న ఎంట్రీలకి మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎన్ని పాయింట్లు బుక్ చేసాము అనేది పర్టికులర్ నోట్స్లో ఒకరోజు మనం ఒక సంవత్సరం తర్వాత తీసి చూసినా సరే ఈరోజు ఎంట్రీ తీసుకున్నాం అని చెప్పి మనకి క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఇట్లా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, ఇట్లా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇట్లా ఒక నోట్స్ మనం ఈరోజు మేలో ఇట్లా ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, ఆ రోజు వచ్చిన మనకు ప్రాఫిట్ ఇంత. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇదిగోండి ఇది రెడ్ అనేది స్టాప్ లాస్ పాయింట్ 30 పాయింట్స్. ఏదన్నా ఒక టెస్ట్ మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీలో మీరు తీసుకునే వేలో మీరు చేసిన ట్రేడ్స్, సాయంత్రానికి ఎన్ని ట్రేడ్లు బుక్ చేసాము అనేది మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి, 2 ఎంట్రీస్. ఇదిగో 2 ఎంట్రీస్కి ఒక్కొక్క ఎంట్రీకి 100 రూపాయలు బ్రోకరేజ్ చేసుకున్నా. అంటే మినిమం బేసిక్ క్వాంటిటీ తీసుకోండి. మీరు లెక్క వేసుకునేటప్పుడు బేసిక్ క్వాంటిటీతో బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు కానీ బేసిక్ క్వాంటిటీ 30 క్వాంటిటీ, బ్యాంక్ నిఫ్టీ 30 క్వాంటిటీ, లేదు సెన్సెక్స్ అయితేనే 20 క్వాంటిటీ,
నెఫ్టీ అయితేనే 75. బేసిక్ క్వాంటిటీ తీసుకొని దాంట్లో బ్రోకరేజ్ ఎంత పోతుంది సాయంత్రానికి, బ్యాక్ టెస్ట్ చేసే విధానం. బ్రోకరేజ్ ఎంత పోతుంది సాయంత్రానికి అంటే రెండు ఎంట్రీలకి 200, అంటే మనకి 187 పాయింట్లు తీస్తే 60 క్వాంటిటీ తోటి అయితే 5200. ఇలా ఇది మనం ట్రేడ్ చేసే 60 క్వాంటిటీ తోటి చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత క్వాంటిటీ అని రాసుకోవచ్చు. కాదు బేసిక్ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కానీ మనం 100 క్వాంటిటీ తీసుకున్న దానికి 30 క్వాంటిటీ తీసుకున్న బ్రోకరేజ్ అనేది చాలా లెస్ మార్జిన్ ఉంటుంది, తక్కువ డిఫరెన్సే ఉంటుంది. తక్కువ మనం 30 క్వాంటిటీ తీసుకున్నా సరే, 60 క్వాంటిటీ తీసుకున్నా, 100 క్వాంటిటీ తీసుకున్నా సరే అది ఒక 10 రూపాయలు 20 రూపాయల తేడా ఉంటుంది బ్రోకరేజీ. అలా టెస్ట్ చేసుకున్న తర్వాత ఇవి మనకి ఏదన్నా ఒక స్ట్రాటజీని లేకపోతే ఒక ఇండికేటర్ని మనం బ్యాక్ టెస్ట్ చేయాలంటే చేసి నెఫ్టీలో మనకి ఎన్ని పాయింట్స్ ఇస్తుంది, మనం ఆ రోజు ఎంత ప్రాఫిట్ చేసాం, 30 క్వాంటిటీ తోటి బేసిక్ క్వాంటిటీ తోటి మనం ఎంత ప్రాఫిట్ చేసాం. నెఫ్టీలో ఒక స్ట్రాటజీ, నెఫ్టీలో రెండో స్ట్రాటజీలు తీసాం. ఇది ప్రాఫిటబుల్ ఉందా, ఇది ప్రాఫిటబుల్గా ఉందా చూసుకోవాలి. మనకి ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని హాలిడేస్ ఉన్నాయి చూసి ఒక పర్టికులర్ విధానాన్ని, ఒక పర్టికులర్ పద్ధతిని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ప్రో ట్రేడర్గా ఎదగొచ్చు. మీరు ప్రో ట్రేడర్ అవ్వాలంటే డిసిప్లిన్ అనేది కంపల్సరీ. ఏదో ఈరోజు ట్రేడ్ చేస్తాము మనకు 5000 4000 లాస్ వస్తుంది, లేదా ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది, లేదా ఒక 11,000 లాస్ వచ్చింది అనుకోండి, అది మనకి ట్రేడ్ బుక్లో ఉంటుంది. మన ఏదైతే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో ట్రేడ్ బుక్లో ఉంటుంది. కాదు, మీకు పర్టికులర్గా ఒక నోట్స్లో ఉండాలి. మీకు కంపల్సరీ ఒక నోట్స్ని మెయింటైన్ చేయాలి, రూల్ బుక్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక ఎక్సెల్ షీట్లో ఈ విధంగా రాసుకుంటే మనకి ఒకవేళ ఇలాంటి ఎంట్రీ గతంలో వస్తే మనకు అప్పుడు గుర్తుండదు, ఇలాంటి ఎంట్రీ అక్కడ చూసాం. అదే మనకి రికార్డెడ్గా ఉంటే మనం వెనక్కి వెళ్ళి ఈ ఎంట్రీ ఇక్కడ ఎందుకు తప్పు జరిగింది, అంతకుముందు ఎందుకు టార్గెట్ హిట్ అయింది, ఇప్పుడు ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది మండే ఇంత ప్రాఫిట్ వచ్చింది నెఫ్టీలో ఒక స్ట్రాటజీలో. నెఫ్టీ రెండో స్ట్రాటజీ మళ్ళీ ఇక్కడ 11,000 ప్రాఫిట్ వస్తే నెఫ్టీ రెండో స్ట్రాటజీ 4,500 లాస్ ఇచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇలా మీకు ప్రతి వారానికి శనివారం ఎంత వచ్చింది, సాటర్డేకి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ స్ట్రాటజీ ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, ఇలా ఒక పర్టికులర్ బ్యాక్ టెస్ట్ విధానం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రో ట్రేడర్గా ఎదగలరు. కాబట్టి మీకు ఇప్పుడు నేను ఇండికేటర్ యాక్సిస్ ఇచ్చినా సరే మీకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఖచ్చితంగా ఒక నెల అయితే ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి నెల మొత్తం మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సెన్సెక్స్లో ప్రతి వారానికి ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో నెలాఖరు దాకా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్ చేయాలంటే ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూపించిన పద్ధతి ఫాలో అయితే మీకు మంచి రికార్డెడ్గా ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా వీలుంటుంది. ఇలా డిసిప్లిన్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రో ట్రేడర్గా ఎదుగుతారు ఈజీగా. ఓకేనండి, మీలో ఎవరికైనా సరే ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే మాత్రం ఇండికేటర్లో ఇప్పటి వరకు మనం 1270 పాయింట్లు తీసాము. 1270 పాయింట్లు అంటే మాట్లాడిన విషయం కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ మొత్తం నేను చేశాను జూన్ 2 నుంచి. దీంట్లో ఎక్కువ ట్రేడ్లు అయితే రావు. నెలకి ఒక 12 లేదా 14 ట్రేడ్ల లోపే ఉంటుంది నెల మొత్తం మీద కూడా. ఇప్పుడు మనం రోజుకు 10 ట్రేడ్లు కొట్టుకుంటా వెళ్తే మనం తీసుకునేది 30-60 క్వాంటిటీ అయి ఉంటుంది, లేదా 100 క్వాంటిటీ. 100 రూపీస్ పర్ ట్రేడ్, 100 రూపీస్ వేసుకున్నా సరే మనకి 1000 రూపాయలు అనేది బ్రోకరేజ్ కింద పోతుంది. రోజుకు 10 ట్రేడ్లు వేసుకుంటే 1000 రూపాయలు బ్రోకరేజ్ కింద పోతే మనకి 20 వర్కింగ్ డేస్ వేసుకున్న 1000 రూపాయలు అంటే 20,000 రూపాయలు మనం బ్రోకర్కి ఊరకనే కడుతున్నాం. 20,000 రూపాయలు మీరు ట్రేడ్ చేసిన దానికి ప్రాఫిట్ అట్టు ఉంచండి. మీరు 10 ట్రేడ్లు రోజుకు 10 ట్రేడ్లు 8 ట్రేడ్లు వేసుకున్నా సరే ఎంత కడుతున్నట్టు, బ్రోకరేజ్కి దాదాపు 16 నుంచి 20,000 దాకా కడుతున్నారు ఉట్టి బ్రోకరేజ్కి, రోజుకి 7-8 ట్రేడ్లు కొడితే. కాబట్టి దీంట్లో 14 ట్రేడ్లు 12 ట్రేడ్లే నెల మొత్తం మీద కూడా. మనకు 20 వర్కింగ్ డేస్ ఉంటే ఈ 20 వర్కింగ్ డేస్లో కూడా 14 లేదా 12 ట్రేడ్లు వస్తాయి. ఈ 12 ట్రేడ్లో మనకి మే మంత్ కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను, ఎందుకంటే అప్పుడు డేటా అవైలబుల్ ఉంది కాబట్టి చేసి చూపించాను. నేను అంతకుముందు నెల చేయడానికి మనకి ప్రీమియమ్స్ ఉండవు కదా, ప్రీమియమ్స్ ఉండవు కాబట్టి చేయలేదు. అంతకుముందు నెల కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. ప్రతి నెల అనేది అసలు లాస్ అనేది లేదు. ఇక్కడ మీకు మే మంత్లో మొత్తం వచ్చింది 12 ఎంట్రీలే. 12 ఎంట్రీలు ఒక్క స్టాప్ లాస్ కూడా లేదు. ఆల్రెడీ నేను వీడియో చేశాను. మే నెలలో ఒక్క స్టాప్ లాస్ కూడా లేదు. 12 ఎంట్రీలో 11 ఎంట్రీలు 200 పాయింట్లు టార్గెట్ ఇచ్చినాయి. ఒక్క ఎంట్రీ మాత్రం 37 పాయింట్స్ ఎంతో వచ్చింది ప్రాఫిట్. ఈ నెల ఇప్పటికి మనం తీసిన పాయింట్లు 1270 పాయింట్లు అనేది మనం బ్యాంక్ నిఫ్టీ, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్ అనేది అది సపరేటు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం 1270 పాయింట్లు అనేది ఈ ఇండికేటర్ను ఉపయోగించి మనం ఇండికేటర్ రూల్స్ ఫాలో అయ్యి
మనం 1270 పాయింట్లు అనేది తీయగలిగాం మార్కెట్లోంచి. ఈరోజు అంతా వెయిట్ చేసాం. చూడండి, ఈరోజు అంతా వెయిట్ చేసాం. ట్రేడ్ లేని రోజు వెయిట్ చేయడమే. మీరు మార్కెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఒక డిసిప్లిన్ అలవాటైద్ది. వెయిట్ చేస్తూ ఉండాలి. ట్రేడ్ లేని రోజు ఎక్కడ పడితే అక్కడ లాక్కొని మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ పోయిందా చూసి ఇదంతా ఎవరు స్టార్టింగ్ వాళ్ళు బేసిక్ వాళ్ళు చేసే పని ఇదంతా. ట్రేడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ లాగుతూ ఉంటారు. ట్రేడ్ ఎక్కి దాన్ని మళ్ళీ యావరేజ్ చేసి పోతుందని చెప్పి వస్తే ఒక 2000 1500 లాభం రాగానే తీసేస్తారు. లేదు, పోయేదైతే 5000 10,000 15,000 పోయినా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రో ట్రేడర్గా ఎదగాలంటే ముందు వెయిట్ చేయడం రావాలి. మార్కెట్లో వెయిట్ చేస్తే ఒక డిసిప్లిన్ అలవాటైద్ది. వెయిట్ చేయడం అంటే ఏ ట్రేడ్ రాని రోజు ఎటువంటి ట్రేడ్ చేయకపోవడం అంటే ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తున్నట్టే లెక్క. ట్రేడ్ వేసి డబ్బులు పోగొట్టుకోవడం కంటే మనకి మన ట్రేడింగ్ సెటప్లో సిగ్నల్ ఇవ్వనప్పుడు ట్రేడ్ వేసి అమౌంట్ పోగొట్టుకోవడం కంటే, లాస్ అవ్వడం కంటే ట్రేడ్ చేయకుండా కూర్చోవటం కూడా మీరు ట్రేడ్ చేసిన దాని కిందకే వస్తుంది. ట్రేడ్ చేసినట్టే లెక్క. కాబట్టి వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ కొన్ని రోజులు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 12 గంటలకు ఎంట్రీ తీసుకుంటే రేపు 2 గంటలకు టార్గెట్ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అప్పటిదాకా మనం వెయిట్ చేయగలగాలి. మార్కెట్లో వెయిట్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఇండికేటరు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కింద ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇప్పటికైతే మనం కేవలం ఇండికేటర్ని ఉపయోగించి 1270 పాయింట్లు అనేది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో అనేది తీసాము. దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ కింద ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ అన్నీ జూన్ 2 నుంచి కూడా ప్రతి వీడియో నేను పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. రేపు ఏదైనా అవకాశం వస్తుందని చూద్దాం. రేపు అవకాశం వచ్చినా సరే మనం నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్లో చాలా ట్రేడ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ. చూద్దామండి. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.